సింబల్స్ అండ్ నోటేషన్స్లో ప్రాబ్లం చూద్దాం. సో 15 × 26 6512 ఇచ్చాడు. అండ్ 29 × 36 = 6923 ఇచ్చాడు. అయితే 46 × 54 అంటే ఏందో క్యాలిక్యులేట్ చేయాలి. సో దీన్ని మనం మల్టిప్లికేషన్ చేసి ఇదేనా కాదా అని చూసుకునే దానికంటే బదులు సో ఇక్కడ చూడండి మీరు. సో 15 × 26ని ఎలా రాసుకున్నాడు? సో 6 1 6ని ముందు రాసుకున్నాడు. సో అగైన్ ఈ 6ని ఈ 2ని పక్క పక్కన రాస్తున్నాడు. అంటే ఈ ప్రోడక్ట్లో ఉన్న ఈ నెంబర్లో ఉన్న సెకండ్ డిజిట్ ఫస్ట్ రాసి ఇందులో ఉన్న సెకండ్ డిజిట్ నెక్స్ట్ రాశాడు. నెక్స్ట్ వచ్చి ఫస్ట్లో ఉన్న ఫస్ట్ డిజిట్ అండ్ సెకండ్ ప్రోడక్ట్లో ఉన్న సెకండ్ డిజిట్. సో అలానే ఇది కూడా చూడండి 29 × 36 సేమ్. సో సెకండ్ వన్ ఫస్ట్ రాశాడు, ఇందులో ఉన్న సెకండ్ వన్ నెక్స్ట్ రాశాడు, నెక్స్ట్ ఇలా 2 3. సో సేమ్ మన క్వశ్చన్ కూడా ఏమవుతుంది 46 × 54 అంటే సో 4 రాసుకుంటాం, నెక్స్ట్ 6 రాసుకుంటాం, అగైన్ 4, నెక్స్ట్ 5. సో 4 6 4 5 ఇస్ ద ఆన్సర్. అంటే ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇలా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు.